హాయ్ అమ్మా. హాయ్ అక్షయ, గుడ్ ఈవినింగ్. అది మొత్తం మోసుకొని ఏందమ్మా వాంతి నువ్వెందుకు తీసుకొస్తున్నావు? ఆహా, వయసు అరిచిపోయింది. ఇప్పండి షూ ఇట్లా అవుతాయి ఇప్పేసి ఫేస్ వాష్ వేసుకొని. ఇది నీదేనా? ఇది బక్క ఉంది బ్యాగు. ఎవరైనా ఎత్తుకపోరా? ఆహా, నువ్వు ఇట్లా పెడితే అయిపోతుంది కదమ్మా వయసు. ఆయే బుక్స్ ఎవరు తీసుకుంటారమ్మా? బా, అరే ఎంత బరుంది అమ్మా. అదే ఆ బ్యాగ్ వేసుకొని 4 ఫ్లోర్లు ఎక్కాలా? బా, దాదాపు ఒక 30 కేజీలు ఉండేటట్లుంది బ్యాగ్ అది. నువ్వు బక్క అయినావు, నీ బ్యాగ్ బలిసింది. నువ్వు బక్క అయినావు, నీ బ్యాగ్ బలిసింది. అక్షయ, ఎవరన్నా ఎందుకు కొట్లాడుతున్నావు? ఇప్పుడా? ఏం కావాలా? నేను తీసుకొస్తాలే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినా నేను. నాకేమో టీ పెట్టమని బాధ్యత ఇచ్చేసి. అక్షయ, నువ్వు చాయ్ తాగుతావా? ఇప్పుడైతే కొన్ని పొయ్యి మీద పెట్టేసిన, పాలు పెట్టేసి. మా అక్షయ అయితే అప్పుడే బుక్స్ పట్టేసింది స్కూల్ నుంచి రాగానే. వర్క్స్ ఇచ్చిరా? ఫుల్లా ఓరల్ టెస్టా? మీరు కూర్చున్నారు, నన్ను చాయ్ పెట్టేయడానికి పెట్టేసిర్రు. ఇప్పుడే పెట్టిన చాయ్ కూడా. హెడేక్ వస్తుందంట మేడంకి. నేను పెట్టి అలా నువ్వే పెట్టుకోవాలి నీ చాయ్ నువ్వు. నేను పెట్టి అలా నువ్వే పెట్టుకోవాలి నీ చాయ్ నువ్వు. పాలు పొంగిపోయేటట్టున్నాయి. వాళ్ళతో మాట్లాడుతుంటే పాలు పొంగిపోతాయి. కరెంటు పోయింది. చాయ్ పెడుతుంటే సడన్ గా కరెంట్ పోయింది. సో ఇదైతే ఈ డయాగ్రామ్ మాకు ఎగ్జామ్ ఉంది. సో నేనైతే ఇది ప్రాక్టీస్ చేస్తున్నా వైట్ బోర్డ్ మీద. చూడకుండా వేసినావా? రేపు ఇది ఎగ్జామ్లో డ్రా చేయాలా? ఏమది? న్యూరానా? మీకు 10th లో కూడా వచ్చిందంట మమ్మీ చెప్పింది. ఏమో వచ్చింట కానీ మర్చిపోయినా. కొన్ని సంవత్సరాలు అయిపోయింది చదివి. వెరీ గుడ్, బాగుంది. 2 కళ్ళు గిట్ల పెట్టమ్మా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అన్నం ఉండాలంట. బియ్యం పూసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ 9 అయిపోయింది టైం, ఇంకా ఉండలేదు. తినేసి పడుకోవాలి. బియ్యం పూసుకోవాలి. డాడీ ఒక్క మంగా. సరే. చేసిన అన్నం ఉండే ముందర ఇట్లా కొన్ని బియ్యం తింటే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా అలవాటు. అప్పుడప్పుడు తింటా, రెగ్యులర్ కాదు, ఎప్పుడన్నా ఒకసారి, కానీ మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. నేను బియ్యం పోసుకొచ్చినప్పుడల్లా ఫస్ట్ ఈడికే వస్తా, డాడీ దగ్గరికి. కొన్ని తింటాడు. అక్షయ్, నువ్వు తింటావు వద్దా? ఆడ కూర్చున్నావు వచ్చినప్పటి నుంచి మేము అన్నీ కూర్చున్నాం. సరే, పప్పులోకి బాగుంటాయి కాంబినేషన్. ఇప్పుడు సొంగలు ఏంపాలంట, ఇక్కడ ఉన్నాయి. అన్నంకి పెట్టేసి ఏంపుదాం రండి. సో ఇప్పుడైతే ఇదిగోండి అన్నానికి అయితే పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఈ సొంగలు ఏంపాలి. ఈడైతే అక్షయ అద్దంలో చూసుకుంటుంది. ఏమైంది?
అన్నం అయినాక తిని పడుకో 9 అవుతుంది మార్నింగ్ లేపాలా మాక్షి కంటే మార్నింగ్ చాలా బద్ధకం లేవాలంటే కదా 7కి లేస్తా చూడండి స్కూల్ పెట్టుకొని నేను 6:30కి లేస్తాపా అరే సినిమా వచ్చిందమ్మా అది ఏం సినిమా కళ్యాణ్ రామ్ది డెవిల్ ఓ ఎప్పుడు వచ్చింది ఏమో నేను ఇప్పుడు చూస్తున్నా ఆయన ఇంట్లో సినిమాలు చూసేదంటే నేను డాడీ కొత్త సినిమా ఈమెనేమో మమ్మీ పార్టీ ఎట్లా అంటే పాత సినిమాలు ఏడుపు ఉంటాయి చూడండి అలాంటివి చూస్తుంది మా అక్ష కొత్త సినిమాలు అంటే కొత్త సినిమాలు ఎవరైనా చూస్తారా అంటది కా డాడీ వీళ్ళకి ఎట్లుండాలంటే అక్షయ్ వాళ్ళ మమ్మీకి వీళ్ళకి ఎట్లుండాలంటే అక్షయ వాళ్ళ మమ్మీకి ఏడుపు కొట్టు ఏడుస్తూనే ఉండాలా ముందర ఒక బకెట్ పెట్టుకుంటే బకెట్ నిండాలా సెంటిమెంట్ అయితే చూస్తారు ఇద్దరు బాగా ఫ్యామిలీ బీయింగ్ ఏడుస్తున్నట్టు పుట్టింటికి రాపట్టు చెల్లి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పుట్టింటికి రాపట్టు చెల్లి పుట్టింటికి రా చెల్లి గోరెంటాకు సంక్రాంతి ఇలాంటి మూవీస్ చూస్తారు వీళ్ళు అవి బాగా ఇంట్రెస్ట్ నాకు వయసుకేమో సస్పెన్స్ థ్రిల్లర్స్ మాకు ఎట్లా అంటే హారర్ మూవీస్ కావాలి సస్పెన్స్ ఉండాలి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అట్లా అలాంటి మూవీస్ అంటే బాగా ఇష్టం నాకు వయసు ఇప్పుడైతే డెవిల్ సినిమా చూస్తున్నాము అది ఎప్పుడు రిలీజ్ అయిందో ఇట్లా తెలియదు అసలు కాకపోతే చూద్దాం అనుకున్నాము రిలీజ్ అయినప్పుడు వచ్చేసింది ఓటీటీలో ఎప్పుడు వచ్చిందో ఇట్లా తెలియదు ఒకసారి సో చూపియొద్దని కాపీరైట్ వస్తుందేమో డేవిడా అప్పుడు IPL లో మాకు ఫేవరెట్ ఉండే అప్పుడు ఇట్లా వీళ్ళని ఐపీఎల్ బాగా చూస్తుంటే ఫ్రెండ్స్ మళ్ళీ సార్ చూడాలి అంటే మాకు ఒక 1 month మార్చ్ అప్పుడే ధోని రిటైర్ అయిపోయింది అది మార్చిలో స్టార్ట్ అవుతుంది అనుకుంటా ధోని పోయినా విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా ఈ అన్నం ఎప్పుడు కావాలో వాళ్ళకి ఆకలి వేస్తుందంట ఇవ్వండి ఇప్పుడే పెట్టినా ఇవి కాలుద్దాం అంతవరకన్నా మనం యుద్ధం మొదలు పెడతామా రండి ఇవి అన్నమాట ఇప్పుడు ఇవి కాలుస్తుంది అన్నం అయితే ఇంకా అక్కనే ఉంటుంది అక్షయ ఏం చేస్తున్నావు ఇంత కూడా హెల్ప్ చేయొద్దు తెలుసా మా చెల్లి ఎందుకున్నాయి అక్కడికి హెల్ప్ చేయాలని తెలియదా చదువుకోవాలన్నా అంటే చదువుకుంటున్నా రేపు గదే గట్ల తినాల పచ్చి సొమ్మలు తింటుంది ఏమన్నారా చెప్పండి ఇలాంటి చెల్లెలు అందుకే ఉంటారేమో ఇరిటేట్ చేయనికే ఇవ్వండి నూనె పెట్టి చెప్తే నూనెనే కాగలేదు ఇంకా చూడు కాలింది ఒకటి కొంచెం అమ్మ ఎన్నికనే వచ్చినావు వీడ నువ్వు లింగున 2 కాల్సింది జరిగి ఇదేమో అతుక్కపోయింది దీనికి సీరియస్ గా అన్ని కదా అర్థమై హోటల్లో ఇట్లే కదా అనేది ఇట్లా ఇట్లా చెప్పింది మరి జ్ఞానం ఏం పోతుంటాయో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం కూడా వేసిన సొంగలు కూడా రెడీ అయిపోయినాయి. సో అక్షయ్ అయితే అవతలకి తీసుకెళ్ళిపోయింది. అమ్మ ఇది కాసేపు ఉండడం వరకు ఉంబరిస్తుంది. అసలు మమ్మీ వాళ్ళు ఎట్లా ఉంటారు వంట రూమ్లో వంట చేసేటప్పుడు. వీళ్ళేమో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మళ్ళా. ఇవి డైరెక్ట్ గా తింటే చప్పగా ఉంటాయి. కొంచెం ఇది ఏమంటే యాడ్ చేస్తే స్పైసీ అనిపిస్తుంది. మొత్తమా మొత్తం చేస్తున్నారా? లేదు, కొంచెం లైట్ గా సాల్ట్ కారం యాడ్ చేస్తే టేస్టీగా అనిపిస్తాయి. మొత్తం మిక్సీ నాకు ఒకటి పెట్టొచ్చు కానీ మొత్తం నువ్వే తింటున్నావు.
మస్తున్నాయి. షీ అక్కకు పెడదామని కూడా తెలియదు మా అక్షయ్కి. ఆల్మోస్ట్ అన్నం కూడా అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నా. అండ్ ఆల్సో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్లాగ్స్కి కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు కూడా మంచిగా తీయాలనిపిస్తుంది, కొంచెం సపోర్ట్ వస్తుంది కదా. సో లైక్ ఫస్ట్ వీడియోని అయితే మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.